నమస్తే అండి. మీ పేరు? నా పేరు చింతల నిర్మలారెడ్డి. మేడం చెప్పండి. నేను అంటే 1 ఇయర్ నుంచి బయటికి రాని కేసీఆర్ గారు నిన్న బయటకు వచ్చేసి రేవంత్ రెడ్డి సర్కార్ మీద తీవ్ర విమర్శలు చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇక తీవ్ర విమర్శలు చేస్తున్నారంటే 10 ఏండ్లు పాలన, 10 ఏండ్లలో వాళ్ళు చేసింది ఏముందో మనందరికీ తెలిసిందే. 10 ఏండ్లలో ఫామ్ హౌస్కే అంకితమయ్యి ఒక సీఎంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతవరకు ఉద్ధరించారో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు చేస్తున్నటువంటి ఏవైతే రేవంత్ రెడ్డి అని ఉన్నాడో ఆయన మీద రకరకాల విమర్శలు చేస్తున్నాడు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి నానా రకాలుగా మాట్లాడుతున్నాడు. రైతు బంధు ఇవ్వట్లేదని, అది చేయట్లేదని ఎన్నో మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఏదైనా పనికొచ్చింది ఒకటి ఉండాలి, కానీ పనికిరానివి ఎన్ని రకాలు చెప్పినా వేస్ట్ కదా. ఇప్పుడిప్పుడే ఏంటంటే మేలుకొని ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇవాళ మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ పైన తిరగబడడం ఇది కరెక్ట్ కాదని కూడా మేము కూడా దాన్ని ఖండిస్తున్నాము. ఈ మధ్యనే జరిగిన ట్విట్టర్ వేదికగా జరిగిన పోలింగ్ అంటే రేవంత్ సర్కార్కి వ్యతిరేకంగా వచ్చింది కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే దీని ప్రతిపక్ష పాత్ర ఏమన్నా ఉందా? ప్రతిపక్ష పాత్రనే మెయిన్ అండి. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఇప్పుడు రైతు బంధు ఏదైతే ఉందో అది పలానా డేటు పలానా నెల అని చెప్పి ఉన్నాము. ఆల్రెడీ వీళ్ళందరూ ఏంటంటే గ్రామాలల్లో వెళ్ళి రైతులని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. యావత్తు తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ పొజిషన్లో ఉంది, గత 10 సంవత్సరాలలో ఏ పరిస్థితిలో వాళ్ళు పరిపాలన చేశారు, ఎంతవరకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఆ అప్పుకు ఇవాళ మిత్తిలు కట్టలేక ఇవాళ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత స్ట్రగుల్ చేస్తుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి చాలా రకాలుగా వీళ్ళు ఏంటంటే ఆటో డ్రైవర్ల దగ్గరికి వెళ్ళి బస్సులు ఫ్రీగా ఎందుకు, బస్సును బ్యాన్ చేయాలని చెప్పేసి ఆటో డ్రైవర్లకు అందరికీ మీకు ఇన్కమ్ సోర్స్ తగ్గిపోయిందని వాళ్ళనే గేసుడు. అదేవిధంగా గ్రామాలలో వెళ్ళి వ్యవసాయ రైతు కూలీలను అందరినీ రైతులందరినీ కూడా వాళ్ళకి ఎగేసి వాళ్ళకి ఏంటంటే మీకు టైంకు రైతు బంధు ఇస్తున్నారా, మేము 10 ఏళ్ళు పాలన చేసినప్పుడు మేము ఎంత టైంకు వేసాము, టైంలీ మీకు వేసాం కదా అన్నట్టు ఇట్లా ప్రతి గ్రామాలలో వెళ్ళి ప్రతి డిస్టిక్లలో వెళ్ళి కూడా ఈ యొక్క ఏంటంటే ఆపోజిషన్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అంత ప్రజలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. కాబోయే రోజులలో బీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము. ఏంటంటే మేము ఏవైతే 6 గ్యారెంటీలు మేము హామీ ఇచ్చి ఇవాళ మేము ప్రజలు మాకు పట్టం కట్టారో రేవంత్ రెడ్డి అన్నకి, అదేవిధంగా మేము 6 గ్యారెంటీలని మాకున్నటువంటి ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్లో మేము ఖచ్చితంగా కంప్లీట్ చేసి నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని బల్లగుద్ది కేసీఆర్ గవర్నమెంట్కు ఖచ్చితంగా ఈ మాట నేను చెప్పదలుచుకున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.